మామ మీరే చెప్పండి, మన ఇంట్లో మన వాళ్ళు వండిన ఫుడ్ మనందరం కలిసి కూర్చొని తింటే వచ్చే హ్యాపీనెస్ ఎక్కడైనా దొరుకుతుందా? మామ మీకు అందరికీ తెలిసిన విషయమే, మనకు జాబ్ వచ్చిందని చెప్పేసి రీసెంట్ గా మనకున్న ఒక మొక్కునైతే తిరుపతి దగ్గర ఉన్న కట్టపుట్టాలమ్మ టెంపుల్ అయితే తీర్చుకున్నాం. మేమంతా వెళ్ళింది ఒకే కారులో కాబట్టి అక్కడే వండుకొని తినడానికి అయితే అవ్వలేదు. సో ఇంటికి అయితే తీసుకొచ్చేసాం పొటేల్ కట్ చేస్తుంది అయితే మా రవి బాబాయ్. పొటేల్ కట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, దానికి ఒక స్కిల్ ఉండాలి. నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఇంటి దగ్గర చాలా సార్లు పొటేలు మేకలు అయితే కోసాము. ఇన్నిసార్లు కోసినా కూడా కోసిన ప్రతిసారి ఎవరో ఒకరిద్దరు మనుషులే ఉండేవాళ్ళు, పర్టికులర్ గా వాళ్ళే వచ్చి మాకంతా కట్ చేసి ఇచ్చేవాళ్ళు. ఈసారి అలా కాకుండా మా రవి బాబాయ్ వచ్చాడు, మేమే కోసేసుకున్నాం. మేము పైన మటన్ కట్ చేసుకోవచ్చు లోపల మా అమ్మ దానికి కావాల్సిన మసాలాలన్నీ అయితే రెడీ చేసేసి ఫ్రెష్ గా కట్ చేసిన మటన్ తీసుకొచ్చి మసాలాలు వేసి ఒక గంట లోపల అయితే కర్రీ అయితే రెడీ చేసేసి ఇంకా ముందు రోజు నైట్ అయితే మా మామ వాళ్ళకి మా అత్త వాళ్ళకి అందరికైతే పిలిచాము. ఇంటికి రావాలి ఖచ్చితంగా రేపు. ఎప్పుడైనా పెళ్ళో పేరెంటాలో ఫంక్షన్లు ఉంటే తప్ప మన వాళ్ళంతా ఒక చోట కలిసి తినడం రేర్ గా జరుగుతుంది. ఆ రేర్ గా జరిగే ప్రాసెస్ లో ఇదొకటి. నా మొక్కు వల్ల అయితే మళ్ళీ అందరం కలిసి కూర్చొని తినగలిగాం ఈ రోజు. మా మీలో ఎంతమంది ఇలా చేశారో ఒకసారి కామెంట్ చేయండి. పొట్టేలు ఎముకల్లో ఉన్న గుజ్జును పీల్చుకొని అయితే తింటారు, గిన్నెకేసి కొట్టుకొని. మరి ఆ గుజ్జు అయితే హెల్త్ కి చాలా మంచిదంట, పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు. అందరూ తినడం అయిపోయిన తర్వాత నేను అందరికీ వడ్డించేసి వచ్చి మా అమ్మ మా అక్క వాళ్ళు అయితే కూడా ఇక్కడే కూర్చున్నారు తినడానికి. మీరు కూడా సంవత్సరానికి ఒకటో రెండు సార్లు ఇలా ట్రై చేయండి మామ, చాలా బాగుంటుంది. మా తమ్ముడు అయితే నిమ్మలంగా అందరికంటే ఫస్ట్ తిన్నాడు, అందరూ అయిపోయినా కూడా ఇక్కడ నుంచి లేసేటట్లేదు. నా చేతిలో కనిపించేవైతే మేక కళ్ళు. నెక్స్ట్ వీడియోలో తలకాయ కూర చేసుకుందాం మామ.